హే గాయ్స్, ఇక్కడ మీకు సర్ప్రైజ్ చూపిస్తా. మన షిన్చాన్ గడ్ అయితే దొంగలించుకొచ్చేసాడు బుగాటి కార్. ఇదైతే ఏం స్పీడ్ వెళ్తుందో తెలుసు అసలు. మంచి కార్ తీసుకొచ్చాడు షిన్చాన్ గడ్. షిన్చాన్ గడ్ తెలివి అయితే ఎదిరిపోయింది. మనం అయితే దీన్ని అయితే టెస్ట్ డ్రైవ్ చేసేద్దాం. దారా షిన్చాన్, కార్ ఎక్కు. ఒరే అమ్మా, కొంచెం ఏంటి నీళ్ళల్లో పడేది. దర్శించే లోపలికి ఎక్కు. ఇప్పుడైతే ఒకసారి దీన్ని తీసుకొని వెళ్దాం పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఎందుకంటే లైసెన్స్ లేదు. లైసెన్స్ అయితే అప్లై చేయాలి. లైసెన్స్ కోసం నాయన వర్షం పడుతుంది. షిన్చాన్ సీట్ బెల్ట్ పెట్టుకోరా. సరే అన్నయ్య, సీట్ బెల్ట్ అయితే పెట్టుకోమని అయితే చెప్పా షిన్చాన్ గారిని. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు కార్ స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా స్కిడ్ అయితే అవుతుంది. ఇవాళ నేను గుద్దితో ప్రాబ్లం అవుతుందిగా. పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఇప్పుడు నేను గుద్దేసి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా? మనం ఇలా రావాలి. నా డ్రైవింగ్కి లైసెన్స్ ఇస్తారో లేదో. నేను మంచిగా తోలేవాడిని. ఈ వర్షం వల్ల స్కిడ్ అయింది. ఇంకా ఈ బుగాటి స్పీడ్ మామూలుగా లేదు అసలు. ఏదైనా ఇవాళ తొందరకి వెళ్ళాలి. మళ్ళీ వద్దు వద్దు, ఎక్కదు. అరే ఇలా అవుతుంది ఏంటి? తొందరగా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. బైక్ ఉంది ఉద్దేశం. కార్కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు, మంచి విషయం. కార్కి ఏదైనా అయితే డబ్బులు అంతా వృధా అయిపోయి మళ్ళీ రిపేర్ చేయించడానికి. ఇంకా ఈ కార్ డ్యామేజ్ అయితే బాగా ఖర్చు అవుతుంది. సో అందుకే దీన్ని అయితే ఎక్కువ డ్యామేజ్ అవ్వమని చూస్తున్నా. కానీ ఏం లాభం. జాగ్రత్తరా. ఈ కారు మట్టిలోకి వెళ్తే అసలు కదలట్లేదు. మనం రోడ్డు మీద కొనియాలి. సిటీలో బాగా సౌండ్లు ఎక్కువ అయిపోతున్నాయి. అసలు గోల గోల అవుతుంది అంత సిటీ. మంచిగా పోక బుగాటి. అమ్మా, ఏం కాలేదు. ఇప్పుడు వచ్చేసి ఏం కాలేదు. వర్షం కూడా తగ్గిపోయింది. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం. దీనికి చెట్టు ఉంటే ఇంకా బాగుండేది. మనం అయితే తొందరగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. నాకు తెలిసి ఇటే అనుకుంటా పోలీస్ స్టేషన్. షిన్చాన్ ఒకసారి బ్రేక్ వేస్తా, గట్టిగా ఉండు. నాకు ఇటు కాదు అనిపిస్తుంది. అదే ఇటు ఏదో ఉంది. ఇటే అనుకుంటా పోలీస్ స్టేషన్. నాకు తెలిసి ఇటే ఉండాలి. ఇటే ఉంటుంది పోలీస్ స్టేషన్ నాకు తెలిసి. అందరికీ అయితే వెళ్ళిపోవాలి. అది కూడా పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ బాగా దూరం మన ఇంటికి. కానీ ఏదైనా వెళ్ళాల్సిందే కదా. బ్రేక్ ఎందుకు చేసావు షిన్చాన్? ఇప్పుడైతే వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే టైం లేదు. లైసెన్స్ తొందరగా ఇప్పించుకొని ఇంటికి వెళ్ళి షిన్చాన్ గాడికి ఏదో ఒకటి చేయాలి. వాడైతే ఆకలితో బాగా. షిన్చాన్, నువ్వు హ్యాండిల్ పట్టుకోవద్దని చెప్తున్నావు కదా. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు అలా చేయొద్దు. అరే సారీ రా షిన్చాన్, దెబ్బలేం తగలలేక? తగలలేదన్నయ్య. తొందరగా వెళ్ళిపోవాలి గైస్, ఎందుకంటే మనం బాగా లేట్ చేసాం రూట్ తెలియకుండా. ఇక్కడే అనుకుంటా పోలీస్ స్టేషన్. రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము.
మన రాముగారి షోరూమ్ దగ్గరికి. ఓ అదైతే పోనీయాలి. ఓ కార్ ఏమైంది అసలు తిరగట్లేదు సరిగ్గా, స్లోగా పోనీయాలి. సారీ సార్, సారీ. ఈ లొకేషన్ ఎక్కడ చూసినట్లుంది కదా శ్రీకాంత్? అవునాయా, ఇది మన ఇల్లు గాయస్. ఇది ఇంటి దగ్గర లొకేషన్. పోలీస్ స్టేషన్కి తొందరగా అయితే వచ్చేసాం మనం. ఇక్కడే ఉందంట ముందు పోలీస్ స్టేషన్, మ్యాప్లో అయితే చూపిస్తుంది. మేమైతే తొందరగా వెళ్ళిపోతాం. శ్రీకాంత్ జాగ్రత్త. తొందరగా వెళ్ళి ఆఫీసర్ని అయితే అడగాలి లైసెన్స్కి. హెవీ లైసెన్స్ అయితే కావాలి. ఈ సిటీలో ఎవరికి లేని బుగాటి కార్కి అయితే లైసెన్స్ కావాలి, అది కూడా హెవీ లైసెన్స్. సరే శ్రీకాంత్ తొందరగా వెళ్ళి ఆఫీసర్ని అడుగుదాం. సరే అన్న. సరే శ్రీకాంత్ ఏమాత్రం లేట్ చేయొద్దు. ఇక్కడ ఉన్నారు ఆఫీసర్. బాబు ఏం కావాలి చెప్పు. అది నా బుగాటికి హెవీ లైసెన్స్ కావాలి. హెవీ లైసెన్స్ ఇస్తామని ఈ వీడియో చూస్తాము వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని, అది మీకు ఫ్రీగా లైసెన్స్ ఇప్పిస్తాం. థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ చూసారా, మీరైతే తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి హెవీ లైసెన్స్ ఇస్తుంది. అప్పుడు మనం కాల్ చేయాలి. సో బాయ్ ఫ్రెండ్స్.